నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 10. ఈ స్టోరీ వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. రాహుల్ వాళ్ళ అమ్మ సుమలత గారు సాన్వికని అతని ముందు నిలబెట్టి, ఈ అమ్మాయి చిన్నప్పటి నుండి నిన్నే భర్తలా అనుకొని పిచ్చిగా నిన్నే ప్రేమిస్తూ ఉంది. నువ్వేమో ఎవరికీ చెప్పకుండా అమెరికా నుండి ఇక్కడికి వచ్చి ఈ పల్లెటూరు పిల్లని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నీ మరదలు సాత్వికకు నువ్వు ఏం సమాధానం చెబుతావు అని ఆమె అడగగానే అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. చిట్టి కళ్ళనీళ్లతో రాహుల్ ఏం చెప్తాడు అన్నట్టుగా అతని వైపే చూస్తూ ఉంది. అతను నోరు తెరిచి మాట్లాడేలోక ఒక పెద్ద కారు వచ్చి ఇంటి ముందు ఆగేసరికి అందరూ గుమ్మం వైపే చూస్తూ ఉన్నారు. కారులో నుంచి ఒక 70 ఏళ్ల ముసలావిడ దర్జాగా దిగి లోపలికి వస్తూనే, నాన్న రాహుల్, ఎలా ఉన్నావు అంటూ అతన్ని వాటేసుకుని కళ్ళలో నుంచి 2 కన్నీటి చుక్కలను బయటికి తీస్తూ అతని నుదిటిపై ప్రేమగా ముద్దిచ్చి, ఎలా ఉన్నావురా, ఈ నానమ్మను చూడాలని నీకు అనిపించలేదా అని అడిగింది. అతను కూడా ఆమెను ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ, చాలా సంవత్సరాలు అయ్యింది నాని నిన్ను చూసి. ఎలా ఉన్నావు నువ్వు? నిన్ను చూడాలని నాకు ఎందుకు అనిపించేది? నా మంచి కోరేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు, తాతయ్య, మా నాన్న మాత్రమే. ఇంకెవరితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఉన్నా నా గురించి ఆలోచించే అంత తీరిక వాళ్లకు ఉండదు అంటూ రాహుల్ వాళ్ళ అమ్మ సుమలత వైపు చూస్తూ అన్నాడు. అతను అలా అనగానే సుమలతకు కోపం వచ్చింది. అత్తయ్య గారు, వింటున్నారు కదా మీ మనవడు ఏమంటున్నాడో అని ఆమె రాహుల్ వాళ్ళ నానమ్మ లక్ష్మమ్మ గారితో అనగానే ఆమె కూడా కాస్త కోపంగా సుమలత వైపు చూస్తూ, నువ్వా? నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? అప్పుడే వీడు పెళ్లి చేసుకున్నాడు అన్న సంగతి నీ దాకా చేరిపోయిందా? సాత్విక, నువ్వేంటి ఇక్కడ? మీ అత్తతో కలిసి వీళ్ళందరి ముందు రాహుల్ని నవ్వుల పాలు చేయడానికి వచ్చావా? ముందు మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి, నేను అక్కడికి వచ్చి మాట్లాడుతాను అని ఆమె చెప్పగానే సుమలత సాత్వికను తీసుకొని కోపంగా అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా లక్ష్మమ్మ గారు చిటిక వేస్తూ, సుమలత, ఒక్క నిమిషం అని ఆవిడ అనగానే వాళ్ళిద్దరూ ఏదో ఆశగా వెనక్కి తిరిగి చూశారు. లక్ష్మమ్మ గారు వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ, నేను సిటీకి రాగానే నా ముందు నువ్వు సైన్ చేసిన పేపర్స్ ఉండాలి. ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని ఆపాను. ఇక మీ ఇద్దరూ వెళ్ళండి గంభీరమైన గొంతుతో చెప్పగానే వాళ్ళిద్దరూ అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ, ఎంత పెద్ద ఆవిడ తన నోటి మాటతోనే కోడలని వణికిస్తుంది. చూస్తుంటే వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళలాగా అనిపిస్తున్నారు అని వాళ్ళందరూ గుసగుసగా అనుకుంటూ ఉంటే లక్ష్మమ్మ గారు వారి మాటలు వింటూ నవ్వుతూ అందరికీ చేతులు జోడించి నమస్తే పెడుతూ, నా పేరు లక్ష్మమ్మ, రాహుల్ నా మనవడు. మీరు అనుకున్నట్టుగానే మాకు సిటీలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీడు ఒక్కడే వారసుడు అని ఆమె చెప్పగానే అక్కడ ఉన్న వారందరితో పాటు చిట్టి కూడా పెద్దగా నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోయింది. జానకమ్మ గారు లక్ష్మమ్మ గారికి మర్యాద చేస్తూ సోఫాలో కూర్చోబెట్టింది. ప్రియ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాఫీలు ఇస్తూ రాహుల్ వాళ్ళ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఆమె నవ్వుతూ తనను దీవిస్తూ,
నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది అంటూ ఆమె ఇచ్చిన కాఫీని తీసుకొని, నువ్వు నా మనవడి భార్యలా అనిపించడం లేదు కదా, మరి తనెక్కడ ఉంది అని ఆమె అనగానే ప్రియ షాక్ అవుతూ, అబ్బో అమ్మమ్మ గారు, మీరు అచ్చం రాహుల్ ఆలోచించినట్టే ఆలోచిస్తున్నారు కదా. రాహుల్ కూడా ఇంతే. ఏదైనా సరే మనుషులను చూసి ఇట్టే కనిపెట్టేస్తాడు అనే అనింది. సుభద్ర చిట్టిని ఆమె ముందు నిలబెడుతూ, వదిన గారు, ఇదిగోండి మీ మనవరాలు, పేరు కృష్ణవేణి, మేమందరము ముద్దుగా చిట్టి అని పిలుచుకుంటాము అని ఆమె అనగానే లక్ష్మమ్మ గారు లేచి నిలబడి చిట్టిని దగ్గరికి తీసుకుంటూ ఆమె ముఖాన్ని చేతులతో తాకుతూ, చంద్రబింబంలా మెరిసిపోతూ ఉన్నావు నువ్వు, చాలా కలగా ఉన్నావు అంటూ ఆమెను నుదిటిపై ముద్దిచ్చి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మాయి, నా మనవడికి నువ్వే కరెక్ట్ అని ఆమె అనగానే కాఫీ తాగుతున్న రాహుల్కి పొలమారింది. లక్ష్మమ్మ గారు వెంటనే అతని తలపై నిమురుతూ, మెల్లిగారా, ఎందుకు అంత తొందర అని ఆమె అనగానే రాహుల్ చిట్టి వైపు చూస్తూ, వామ్మో, నన్ను చంపేసేలా చూస్తుందేంటి, నానమ్మకు దీని సంగతి పూర్తిగా తెలియక చంద్రబొంబం లాంటి ముఖం అంటూ పొగిడేస్తూ ఉంది అని అతను మనసులోనే అనుకున్నాడు. లక్ష్మమ్మ గారు రాహుల్ పక్కనే కూర్చొని కాఫీ తాగేసి అందరి వైపు చూసింది. అందరి కళ్ళలో ఏదో ప్రశ్న ఉంది అని గమనించి చిట్టిని తన పక్కన కూర్చోపెట్టుకుంటూ, చూడమ్మా, వీళ్ళందరూ నన్ను ఏదో అడగాలి అనుకుంటున్నారు, కానీ నేను మాత్రం వీళ్ళందరితో పాటు ముఖ్యంగా నీకే రాహుల్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను అని ఆమె అనగానే రాహుల్ వాళ్ళ నానమ్మ వైపు చూస్తూ, నానమ్మ, ఇప్పుడు అదంతా అవసరమా అని అన్నాడు. ఆమె అతని వైపు చూస్తూ, నాన్న రాహుల్, కొన్ని విషయాలు ముందుగానే చెప్పేసేయాలి, లేకపోతే మనకు గిట్టని వారు లేనిపోని కట్టుకథలు చెప్పి మనల్ని చెడ్డగా చూపిస్తారు అని ఆమె అనగానే చిట్టికి వారి మాటలు ఏమీ అర్థం కాక, ఏందిరా బాబు, పెళ్ళి వద్దు అనుకున్నాను, హాయిగా చిలకల ఈ ఊరంతా తిరిగేదాన్ని, ఇక్కడి నుండి వచ్చాడో వీడు, వీడు రాగానే నా రెక్కలు విరిగిపోయాయి, వీడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వీడికి ఎవ్వరూ లేరు అనుకున్నాను, అసలు నేను వీడి గురించి ఏమీ తెలుసుకోలేదు, ఏదో చెప్పాలి అనుకుంటే వీడేమో ఆపేస్తూ ఉన్నాడు ఆమెను, నేను మీ అమ్మను అంటూ రచ్చరచ్చ చేసింది, తన వెంట వచ్చిన పిల్ల నిన్నే ప్రేమిస్తున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకొని మౌనంగా ఇక్కడి నుండి వెళ్ళిపోయింది, అసలు ఏం జరుగుతుందో కాస్త కూడా అర్థం కావడం లేదు, వీడు పైకి కనిపించే అంత అమాయకుడు ఏమీ కాదు, అంత మంచి మరదలని పెళ్లి చేసుకోకుండా నన్ను చేసుకున్నాడు, ఎందుకో ఏమో అని చిట్టి మనసులోనే అనుకుంటూ చీర కొంగును చేతితో నలిపేస్తూ ఉంది. రాఘవయ్య గారు, ఇందాక నా కోడలితో వచ్చిన అమ్మాయి రాహుల్కి మరదలు అవుతుంది, వీళ్ళ అమ్మ ఆ అమ్మాయితో వీడి పెళ్లి చేయాలి అనుకుంది, కానీ వీడికి ఆ అమ్మాయి ఇష్టం లేదు, అసలు పెళ్ళి చేసుకోను అని మొండికేశాడు వీడు, పెళ్ళి వద్దు అన్నప్పుడల్లా నా ప్రాణం పోయినట్టుగా అనిపించేది, నాకు ఒక్కడే కొడుకు, నా తమ్ముడు కూతురునే ఇచ్చి వాడికి పెళ్లి చేశాను, రాహుల్ పుట్టిన కొన్ని సంవత్సరాలకే మా కంపెనీలో పెద్ద ప్రమాదం జరిగింది, అందులో నా కొడుకు సుందరమూర్తి వర్కర్స్ని కాపాడుతూ వాడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు,
దాదాపుగా 20 సంవత్సరాల నుండి నా కొడుకు ప్రాణం ఉన్నా లేనట్టుగానే మంచంపై నిర్జీవంగా ఉన్నాడు. రాహుల్ వాళ్ళ మేనమామలు వాళ్ళ చెల్లి బాధ చూడలేక వీడిని, వీళ్ళ అమ్మని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. కానీ వీడు తండ్రి మీద ప్రేమతో అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. తిరిగి నా దగ్గరికి వచ్చేశాడు. కానీ వాళ్ళ అమ్మ అక్కడే ఉండిపోయింది. మంచంపై నా కొడుకుని చూసుకోలేక వీడు రోజూ బాధపడుతూ ఉండేవాడు. వీడి బాధ నేను చూడలేక వీడిని అమెరికాకు పంపించాను. వీడు తిరిగి రాగానే వాళ్ళ అమ్మ సాత్వికతో వీడి పెళ్లి జరిపించాలి అనుకుంది. కానీ వీడు ఆ అమ్మాయినే కాదు, ఎవరినీ పెళ్లి చేసుకోను అంటూ తిరిగి అమెరికాకు వెళ్ళిపోయాడు. నా వంశం వీడితోనే అంతమవుతుందేమో అని నేను రోజు కుమిలిపోతూనే ఉండేదానిని. కానీ రాత్రి సడన్గా వీడు పెళ్లి చేసుకున్న ఫొటోస్ నాకు పంపించగానే నా ప్రాణం తిరిగి ఊపిరి పోసుకుంది అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ అనగానే చిట్టికి బాధగా అనిపించింది. నేను మా అమ్మా నాన్నలో లేక వారి ప్రేమను పొందలేకపోయాను. కానీ రాహుల్ పాపం అమ్మా నాన్నలు ఉన్నా వాళ్ళ ప్రేమకు దూరమయ్యాడు అని చిట్టి రాహుల్ని చూస్తూ బాధపడుతూ ఉంది. లక్ష్మమ్మ గారు కన్నీళ్లు తుడుచుకుంటూ సుమలత గురించి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే రాఘవయ్య గారు ఆపేస్తూ, అక్కయ్య గారు, మీరు ఇంకేమీ చెప్పొద్దు. రాహుల్ నాకు అన్ని విషయాలు ముందుగానే చెప్పాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు చెప్పింది ఏదీ తెలియదు. రాహుల్ వాళ్ళ అమ్మ రాగానే నిజం వీళ్ళందరికీ చెప్పాలి అనుకున్నాను. కానీ మీరు కూడా రావడంతో నేను చెప్పకుండా ఆగిపోయాను. మీరే చెబితే బాగుంటుంది అని అతను అనగానే లక్ష్మమ్మ ఇంకా ఏదో చెప్పబోతూ అలాగే ఆగిపోయింది. వీళ్ళ మాటలు అన్నీ వింటున్న ఆ ఊరివారు చిట్టిని చూస్తూ, చిట్టి, నువ్వు పుట్టగానే మీ అమ్మా నాన్నలు చనిపోతే నువ్వు నష్టజాతకురాలు అనుకున్నాము. కానీ ఇప్పుడు చూడు ఎంత పెద్ద ఇంటికి కోడలు అయ్యావో అని వాళ్ళందరూ ఆమెకు వాళ్ళ అమ్మా నాన్నలను గుర్తు చేయడంతో చిట్టికి కన్నీళ్లు ఆగలేకపోయాయి. లక్ష్మమ్మ గారు ఆమె పక్కనే ఉండడంతో చిట్టిని ఓదారుస్తూ ఉండగానే ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడేసి పక్కన పెట్టేస్తూ ఎంతో సంతోషంగా చిట్టిని గుండెలకు హత్తుకుంటూ, చిట్టి, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మా నాన్నలు ఆ దేవుడికి చాలా నచ్చినట్టున్నారు. అందుకే కాస్త ముందుగా తన దగ్గరికి పిలుచుకున్నాడు. వాళ్ళిద్దరినీ నీకు దూరం చేసినందుకేనేమో ఇంతమందిని నీకు కాపలాగా పెట్టాడు అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఇందాక ఎవరో అన్నారు, అది విధిరాత, అంతేకాని అందులో చిట్టి తప్పేముంది? మీకు అందరికీ ఒక విషయం చెప్పనా? చిట్టి చాలా అదృష్టవంతురాలు. అందుకే ఆమె నా మనవడిని పెళ్లి చేసుకోగానే మాకు కోట్ల లాభం తెచ్చిపెట్టింది అని ఆమె చెప్పగానే రాహుల్ ఆశ్చర్యపోతూ అతని ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసుకుంటూ, నానమ్మ, ఇది నేను అని రాహుల్ అనబోతూ ఉండగా లక్ష్మమ్మ అతని చెయ్యి పట్టుకొని ఆపేస్తూ, చిట్టి, నువ్వు వీళ్ళు అన్న మాటలకు బాధపడకు అని ఆమె అనగానే చిట్టి ఆమెను అలాగే పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆ క్షణం రాహుల్కి చిట్టిని చూస్తే ఒక చిన్న పిల్లలా అనిపించింది. పాపం చిట్టి కూడా నాలాగే అమ్మా నాన్న ప్రేమకు దూరమయ్యింది అని రాహుల్ బాధపడుతూ అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళాడు. ప్రియా చిట్టిని గదిలోకి తీసుకొని వెళ్ళి, నువ్వు ఫ్రెష్ అయ్యి కిందికి రా, ఆలోగా నేను అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేస్తాను అంటూ ప్రియా
చిట్టి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అక్కడి నుండి తప్పించుకుంది. చిట్టికి అక్క మీద కోపం ఉన్నా తనని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయి వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్రియా చెప్పినట్టుగానే రెడీ అయ్యి కిందకి వెళ్ళింది. చిట్టికి చీర కట్టుకోవడం రాకపోవడంతో ఆ చీరనంతా చుట్టేసుకొని వచ్చింది. అది చూసి భార్గవి నవ్వుతూ, చిట్టమ్మగారు, మీరు చీర కట్టుకున్నట్టు లేదు, చాప చుట్టుకున్నట్టుగా ఉంది అని నవ్వుతూనే ఉంది. చిట్టికి భార్గవిపై చాలా కోపం వచ్చింది. ఆమెని తిట్టబోతూ ఉండగానే రాహుల్ అప్పుడే అక్కడికి వచ్చి చిట్టి కట్టుకున్న చీరను చూసి నవ్వుతూ, ఏంటి, మీ ఊరిలో చీరని ఇలా కూడా కట్టుకుంటారా అని అతను కూడా నవ్వుతూ అనగానే ఆమెకు ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఏంటి అలా చూస్తున్నావు, అయినా ఇలా కూడా బాగానే ఉన్నావు, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరి ముందుకు వెళ్ళు అని అతను అనగానే ఆమె అతన్ని పక్కకు తోసేయబోతూ ఆమె చీర కొంగు కాళ్ళ మధ్యన పడి ఆమె కింద పడబోతూ ఉంటే రాహుల్ ఆమెను పడనివ్వకుండా నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. చిట్టి కోపంగా అతని చేతులను తోసేసి, ఏయ్, ఏం చేస్తున్నావు, నన్ను ముట్టుకోవద్దు అని నీకు ముందుగానే చెప్పాను కదా అని ఆమె అనగానే అతను ఆమెపై చిరాకు పడుతూ, నేను కావాలని తాకలేదు, నువ్వు కింద పడబోతూ ఉంటే పడకుండా పట్టుకున్నాను, అది తప్పా అని అడిగాడు. హా, అవును, తప్పే, నేను కింద పడతాను, మీద పడతాను, నీకేంటి అని చిట్టి అనగానే రాహుల్ తల కొట్టుకుంటూ, అమ్మ తల్లి, నువ్వు ఎలాగైనా పడు, ఇక నుండి నీ చిటికన వేలు కూడా తాకను అంటూ అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చిట్టి ఆ చీరలో అవస్థపడలేక ప్రియాని పిలిచి చక్కగా చీర కట్టించుకుంది. అందరూ కలిసి మధ్యాహ్నం భోజనం చేయగానే లక్ష్మమ్మ గారు చిట్టిని రాహుల్ని చూస్తూ, అన్నయ్య గారు, మీరు ఒప్పుకుంటే వీళ్ళిద్దరినీ ఇప్పుడే నాతో పాటు మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని ఆమె అనగానే చిట్టి రాహుల్ వైపు కళ్ళు పెద్దగా చేసి చూసింది. అతను కూడా షాక్ అవుతూ, నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఇదంతా అవసరమా అని అతను అనగానే, అవునురా, పెళ్లి చేసుకున్నాక నీ పిల్లాన్ని నీతో పాటు తీసుకొని రావా ఏంటి అని ఆమె అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. సుభద్ర చిట్టి పక్కన కూర్చుంటూ, వదిన గారు, రాత్రి వీళ్ళిద్దరికీ కార్యం జరిపించాము, ఇంకా 2 రాత్రులు మా ఇంట్లోనే ఉండాలి, ఈ 3 రాత్రులు పూర్తి కాగానే వీళ్ళిద్దరూ సిటీకి వచ్చేస్తారులే అని ఆమె చెప్పగానే లక్ష్మమ్మ గారు సరే అని వాళ్లకు చెప్పేసి తనతో పాటు తెచ్చిన పట్టు చీర, బంగారు గాజులు చిట్టి చేతిలో పెట్టేసి రాహుల్తో మాట్లాడి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది. చిట్టి రాహుల్ని కోపంగా చూస్తూ అక్కడి నుండి గదిలోకి వెళ్ళి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అతను చిట్టి వెనకాలే గదిలోకి వెళ్ళగానే ఆమె అతనిపై విరుచుకుపడుతూ, ఏంటి అసలు నువ్వు మాంత్రికుడిలాగా అన్ని క్యారెక్టర్స్ని పుట్టిస్తున్నావు, అయినా నీకు ముందుగానే చెప్పాను కదా, నేను మా నానమ్మ తాతయ్యలను వదిలేసి ఎక్కడికి రాను అని, మళ్ళీ కొత్తగా మీ నానమ్మ అంటూ ఆవిడ వచ్చి నాకు ఈ చీర ఇచ్చి ఇది కట్టుకొని నీతో పాటు రమ్మని చెప్పింది, ఇదిగో, ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం ఈ ఊరు వదిలి నీతో ఎక్కడికి రాను అని చిట్టి ఖచ్చితంగా చెప్పేసింది. చిట్టి రాహుల్తో కలిసి అత్తగారింటికి వెళుతుందా, అసలు రాహుల్ చిట్టిని ఎలా ఒప్పించగలడు, తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.